వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ నెల 29న అమావాస్య, దాంతోపాటు షడ్గ్రహ కూటమి, అలాగే సూర్యగ్రహణం, అలాగే శని మీనరాశిలోకి ప్రవేశించడం. మరి దీని ద్వారా ఏ రాసుల వారికి ఎలాంటి ప్రభావం రాబోతుంది, అలాగే బాగా లేనటువంటి రాసుల వారు ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి పరిహారాలు తీసుకుంటే అంతా శుభసూచకంగా ఉంటుంది. దీనికి సంబంధించి మనకి కూలంకషంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మరి ఈ రకంగా అన్ని మనకి షడ్గ్రహ కూటమి, సూర్యగ్రహణం, దాంతోపాటు శని మీనరాశిలోకి ప్రవేశించడం, దీనివల్ల ప్రపంచం మొత్తం ఎలా ఉండబోతుంది అంటారు? ప్రధానంగా మనకు బృహత్ పరాశర హోరాశాస్త్రం కానీ, బృహత్ సంహిత ద్వారా కానీ, అలాగే దైవ కాలజ్ఞానం అయినటువంటి ఈ యొక్క సంబంధించినటువంటి గ్రంథాల ద్వారా మనకు కొన్ని గ్రహాల కలయిక అనేటువంటిది, కొన్ని మార్పులు చేర్పులు అనేటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా 2 గ్రహాల కలయిక, 3 గ్రహాల కలయిక, చాతుర్గ్రహ కూటమి, 4 గ్రహాల కలయిక, 5 గ్రహాల కలయిక, 6 గ్రహాలు, 7 గ్రహాలు, ఆఖరినది పెద్దదైనటువంటిది 8 గ్రహాల కలయిక. ఉదాహరణకి మీకు తెలియచేస్తాను. ప్రపంచాన్ని గడగడలాడించి నరరూప రాక్షసుడైనటువంటి చెంఘిజ్ ఖాన్, మంగోలియా దేశస్థుడు. చెంఘిజ్ ఖాన్ జాతకంలో అష్టగ్రహ కూటమి ఉన్నప్పుడు జన్మించడం జరిగింది. తద్వారా ప్రపంచ వినాశనానికి ఒక కారణభూతుడయ్యాడు, రాజ్యదాహానికి. ఇక మనం గమనించుకున్నట్లయితే కొన్ని గ్రహ కూటములు అనేటువంటివి, కొన్ని పరిణామాలు అంతరిక్షంలో ఏర్పడుతున్నప్పుడు భూమి మీద కొన్ని విపత్తులు అనేటువంటివి కొన్ని ఏర్పడడానికి సంకేతము గ్రహ కూటములు అని చెప్పడం జరిగింది. ఇక పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడినప్పుడు ఏమవుతుంది? ప్రధానముగా పరిపాలకులకి ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఏర్పడతాయి. అలాగే షట్గ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడినప్పుడు ఏ రాశిలో ఆ షట్గ్రహ కూటమి ఏర్పడుతుంది, లేదా ఏ రాశిలో గ్రహ కూటమిలు ఏర్పడతాయో ఆ రాశికి సంబంధించినటువంటి దేశాలకి, ఆ దేశాన్ని పరిపాలించే రాజులకి, మరియు 4 కాళ్ళతో ఉండేటువంటి ప్రాణులకి చాలా విపత్తికర పరిస్థితులు ఏర్పడబోతాయి అని మనకు శాస్త్రం చేయబడుతుంది. ఇక మనకు ఈ మీన రాశిలో ఈ గ్రహ కూటమి ఏర్పడుతుంది. అలాగే దీనికి సంబంధించి మనం ఒక్కొక్క వారీగా వద్దాం. మనం గమనించుకున్నట్లయితే ఆ రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుందమ్మా. 29వ తారీఖు మనకు అది 2 గంటల 20 నిమిషాల నుంచి 4 గంటల 30 నిమిషాలు మన భారతదేశ కాలమాన పరిస్థితుల ప్రకారం చూసుకుంటే. కానీ ఈ సూర్యగ్రహణం అనేటువంటిది మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి భారతదేశంలో నివసిస్తున్నటువంటి మనలాంటికి ఎవ్వరికీ కూడా నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. నియమాలు అంటే ఏంటి? ఇల్లు కడుక్కోవడము, పట్టు స్నానము, విడుపు స్నానం చేయడము, పూజలు చేసుకోవడము, అలాగే ఆహార పదార్థాలు అన్ని దర్భపులను వేసుకోవడము, ఇలాంటివి, దేవతా విగ్రహాలు కడుక్కోవడము, పూజా మందిరం, ఇలాంటివి అవేవి మనం పాటించాల్సిన అవసరం లేదు. నియమాలు అంటారు. కానీ ఈ గ్రహణ ప్రభావం అంతరిక్షంలో ఎక్కడ ఏర్పడుతున్నా ఈ గ్రహణం అనేటువంటిది ఎవరికి జరుగుతుంది? సూర్యుడికి, చంద్రుడికి గ్రహణం ఏర్పడుతుంది. అంటే ప్రపంచానికి సూర్యుడు, చంద్రుడు ఒక్కరే కదా. అటువంటప్పుడు ఆ గ్రహణ ప్రభావం ఏర్పడుతుందో ఆ సందర్భంగా కొన్ని ఏ రాశులలో గ్రహణం ఏర్పడుతుందో ఆ రాశులకి బేస్ చేసుకొని కొన్ని రాశుల వారికి మంచి, కొన్ని రాశుల వారికి చెడు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అందరూ చాలా అనుకునే తప్పేందంటే, అజ్ఞానంతో అనుకున్నటువంటి తప్పేందంటే, మన భారతదేశంలో కనబడదు కాబట్టి మనకేమీ ఉండదు అని అంటారు. నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏ రాశుల్లో మంచి ఉంటే ఆ రాశుల వాళ్ళకి మంచి, ప్రపంచవ్యాప్తంగా ఏ రాశులలో ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది అనేది కలుగుతుంది. ఇది సర్వసాధారణం. మానవుల జీవితాల్లో మంచి చెడు అనేటువంటిది సర్వసాధారణం. ఎప్పుడు తీపి వస్తువులు తీసుకుంటే 6 నెలల్లో శరీరం పాడైపోతుంది. ఎప్పుడు కారం వస్తువులే తీసుకుంటే 6 నెలల్లో శరీరం కృషించిపోతుంది. అట్లాగే ఇక్కడ ఎప్పుడు మంచి ఎప్పుడు చెడు ఉండదు.
కాకపోతే ఇలాంటి గ్రహణ సందర్భాలు కొన్ని అనేటువంటివి అంతరిక్షంలో ఏర్పడుతున్నప్పుడు, గ్రహకూటములు ఏర్పడుతున్నప్పుడు అక్కడ జరిగేటువంటిది ఏంటంటే చెడు జరగాల్సిన దాంట్లో ఎక్కువగా చెడు జరగడం, మంచి జరిగే దాంట్లో ఎక్కువగా మంచి జరగడం జరుగుతుంది. ఇక అది మీనరాశిలో ఏర్పడుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మీనరాశిలో ఈ షడ్గ్రహ కూటమిలో రవిగ్రహం లేకుండా ఉంటే మహాదారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేది. రవి అక్కడ ఉండడం సేఫ్. ఇక ప్రధానంగా మనకు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉంది, ఏ రాశిలో గ్రహణం ఏర్పడుతుందో ఆ రాశినాథుడు నైసర్గిక శుభుడైతే ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుంది. అంటే ఈ శుభగ్రహాలు పాపగ్రహాలు నైసర్గిక శుభగ్రహము గురువు కాబట్టి ఇక్కడ తెలిసిపోతుంది రవి ఉన్నాడు, కొంత తగ్గుతుంది శాతం ప్రమాద తీవ్రత. అలాగే గురువు నైసర్గిక శుభుడు, ఆ శాతం కూడా కొంత తగ్గుతుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ప్రధానంగా ఈ 6 గ్రహాలలో చంద్రుడు అస్తంగత దోషం చెంది ఉన్నాడు, బుధుడు వక్రీకరించి ఉన్నాడు, ఆల్రెడీ రాహు వక్రీగానే ఉంటాడు, శుక్రుడు అస్తంగత దోషం చెంది ఉన్నాడు. దీనివల్ల ఏమైపోతుంది, ప్రధానంగా కనబడడానికి 6 గ్రహాలే కానీ బుధుడు, రాహువు, శుక్రుడు, చంద్రుడు 4 గ్రహాల బలము తగ్గిపోయింది. ఓకే. దీనివల్ల ఏమైపోతుంది, ఉన్న 6 గ్రహాల్లో 4 గ్రహాల బలం తగ్గిపోయినప్పుడు శని అప్పుడే ప్రవేశం చేస్తాడు. 29వ తారీఖు రోజునే ప్రవేశం చేస్తున్నాడు. మళ్ళీ 31వ తారీఖు కల్లా చంద్రుడు అశ్విని నక్షత్రంలో ఉంటాడు. అంటే 30వ తారీఖు సాయంత్రానికే వచ్చేసేస్తాడు అశ్విని నక్షత్రంలో. అంటే ఈ గ్రహకూటమి ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది, మహా అయితే 1.5-2 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే దీని ప్రభావం వలన కొన్ని విపత్కర పరిస్థితులు అనేటువంటి ఉంటాయి. ప్రపంచవ్యాప్తముగా ఎక్కడ ఇబ్బందికరంగా ఉంటుందంటే ఈ యొక్క జలతత్వం అనగా ఇంకొక ఎక్స్ప్లెనేషన్ కూడా తెలియజేస్తాను. ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురువు రోహిణి నక్షత్రంలో ఉండడం అనగా శుభ నక్షత్రంలో పడ్డాడు. ఈ మీన రాశ్యాధిపతి అయినటువంటి గురువు చంద్రుడి నక్షత్రంలో ఉండడం. అలాగే కుజుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుజుడు గురు నక్షత్రంలో ఉండడం, అట్టి గురువు యొక్క రాశిలో ఈ యొక్క సంబంధించినటువంటి షడ్గ్రహ కూటమి సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉండడం. అంతేకాకుండా ఇది జలతత్వాన్ని సూచిస్తుంది కాబట్టి కుజుడికి జలతత్వానికి సంబంధించినటువంటిది వాయుతత్వము, జలతత్వము, కుజుడు ఉండడం వల్ల అగ్నితత్వం. అంటే ఏమైపోయింది, ఒక భూతత్వం తప్ప జలతత్వం యాడ్ అయింది, అలాగే వాయుతత్వం యాడ్ అయింది, అగ్నితత్వం యాడ్ అయిపోయింది. అంటే ఏంటి, సముద్రము లోపల ఎక్కడో 1000 కిలోమీటర్ల కింద అగ్నిపర్వతములు బ్రద్దలయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కుజుడు భూతత్వానికి కారకుడు, అలాగే అగ్నితత్వానికి కూడా కారకుడు కాబట్టి భూప్రకంపనలు అంటే భూకంపాలు పెరిగేటువంటి అవకాశం మనం చూస్తూనే ఉన్నాం. మనకు జమ్మూ కాశ్మీర్లో కూడా 5.2 రిక్టర్ స్కేల్తో భూకంపం ఏర్పడింది ఒక 4-5 రోజుల కిందట. అంతేకాకుండా ఈ రాశిని సూచించేటువంటి దేశాలు అమెరికా, కెనడా, డెన్మార్క్, మెక్సికో, అంటార్కిటికా ఓషియన్ సంబంధించినటువంటి దేశాలు. కాబట్టి విపత్తు అమెరికా ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే చంద్రగ్రహణము మరియు సూర్యగ్రహణానికి విక్టిమ్ దేశం ఏదయ్యా అంటే అమెరికా. ఎందుకంటే ఈ 2 గ్రహణాలు అమెరికా దేశంలో కనిపిస్తున్నాయి. ఆల్రెడీ చంద్రగ్రహణం అయిపోయింది కాబట్టి దీని తత్వంగా అమెరికా నగరంలో యుద్ధ వాతావరణం కానీ, భయోత్పాతాలు కానీ, అమెరికా పరిపాలించే నాయకుడికి కానీ, అమెరికా వల్ల ప్రపంచంలో ఇతర దేశాల వాళ్ళకి కానీ ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇది చెప్పదగినటువంటిది. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే అనేక జలచర జీవులు ఒడ్డు మీదకి వస్తున్నాయి. కనబడినటువంటి వింత జీవులు ఇప్పుడు కనబడుతున్నాయి. అంటే ఎక్కడో నీటి లోపల ఉండాల్సిన జీవులు పైకి వస్తున్నాయి అని అంటే నీటి లోపల ఏదో అలజడి జరగబోతుంది. సునామీలు రావచ్చు, భూకంప తీవ్రతలు రావచ్చు, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఇది మనము కొట్టి పారేయవలసినటువంటి అవసరం లేనటువంటి చర్చ. ఎందుకనంటే ఖచ్చితంగా ఈ గ్రహకూటమి మనం జ్యోతిష శాస్త్రం ద్వారా మనం తెలుసుకుంటాం, అదే సైంటిస్టులు రీసెర్చ్ చేసి తెలుసుకుంటారు. మనకి వాళ్ళకి పెద్ద తేడా ఏమి లేదు. కాకపోతే గ్రహకూటమిని అనుసరించి మన మహర్షులు అందించినటువంటి విజ్ఞానం ప్రకారం ఇలా జరగబోతుంది భవిష్యత్తులో అని చెప్పబడుతుంది. ఇది ప్రపంచానికి జరిగేటువంటి విపత్తుగా మనం చెప్పుకోవచ్చు. ఇక భారతదేశం విషయానికి వచ్చేసేసరికి మీనరాశి ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి దేశము. మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి అవేంటి, అస్సాం, మణిపూర్, మిజోరాం, వెస్ట్ బెంగాల్. ఈ యొక్క రాష్ట్రాలలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులకు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఈ రాష్ట్రాల్లో కొంత విపత్కర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి, తీవ్రవాద సమస్యలు ఉంటాయి. ప్రధానంగా ఈ యొక్క శని మారడం చేత
శని సామూహిక మారణాలకి కారకుడు అవుతాడు. అందుకని ఎక్కువగా బాంబ్ బ్లాస్ట్ జరిగినా, ఎక్కువగా భూకంపాలు జరిగినా, ఎక్కువగా సునామీ ప్రభావాలు వచ్చినా, ఎక్కువగా ప్రకృతి విపత్తులు అనేటువంటి జరిగినా అవన్నీ కూడా శనివారం నాడే ఎక్కువగా జరుగుతున్నటువంటి సంఘటనలు. కాబట్టి 29వ తారీఖు రోజున శనివారం అయింది. శని ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి పూర్వభాద్ర నక్షత్రంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి ఈ సందర్భంగా ఉత్తరాభాద్ర నక్షత్రము శని నక్షత్రంలోనే గ్రహణం ఏర్పడుతుంది. ఇన్ని కారణాల వల్ల జాగ్రత్తలుగా ఉండాలి. అంటే ఏంటి? ప్రధానంగా దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది. ఇష్టదేవత ఆరాధన, అలాగే ప్రతి వాళ్ళు కూడా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ప్రతి వాళ్ళు కూడా దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇట్టి దేవతా అనుగ్రహం మీ వంతు ప్రయత్నంగా మీరు చేయడం. ఎందుకనంటే ఏ సమస్యకైనా పరిష్కార మార్గాలు 2 ఉంటాయి. ఒకటి మానవ పరిష్కారం, 2 దైవ పరిష్కారం. మానవ పరిష్కారంగా మీరు ఇష్టదేవత ఆరాధనని కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం అనగా శని మార్పు చెందుతున్నటువంటి రోజు అనగా ఉగాది నుంచి లెక్క వేసుకొని చైత్ర వైశాఖ మాసంలో 2 నెలల పాటు ఖచ్చితంగా మీరు ఇష్టదేవత ఆరాధన ప్రతి నిత్యము కుటుంబ సభ్యులందరూ చేయవలసినది. అలాగే మంత్ర పరిష్కారంలో భాగంగా బ్రాహ్మణుల చేత మనం చేయించుకునేటువంటిది. కాబట్టి ఇట్టి మంత్ర పరిష్కారంలో భాగంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క షట్గ్రహ కూటమి, సూర్యగ్రహణము, అమావాస్య, శని మార్పు చెందుతున్నటువంటి కారణం చేత అంతరిక్షల దేవతలు అనగా దశమహావిద్యల యొక్క సహాయం తీసుకోవడం. అందులో భాగంగా ప్రత్యంగిర హోమము, బగలాముఖి హోమము, రాజశ్యామల హోమము, వారాహి హోమము, ధూమవతి హోమము, కాలభైరవ హోమము, మృత్యుంజయ హోమాలతో పాటుగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి విశేషమైనటువంటి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ కార్యక్రమంలో సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా దేవతానుగ్రహం కలుగుతుంది. అంతరిక్ష దేవతల యొక్క అనుగ్రహం ఈసారి రావాలి. ఎందుకనంటే చాలా బలవత్తరమైనటువంటి సమయము. ఆ సమయంలో గ్రహాలు మనకు కీడు, కొంతమందికి కీడు, కానీ ఆ కీడులో నెగిటివ్లో కూడా మంచి. ఎందుకనంటే ఒక చాకుని మంచికి ఉపయోగించవచ్చు, కూరగాయలు కట్ చేసుకోవచ్చు. అదే చాకుని మారణ హోమానికి కూడా వాడవచ్చు. కాబట్టి చెడుగా అందరూ చెప్తున్నటువంటి ఇట్టి షట్గ్రహ కూటమిని మంచిగా మనం ఆ గ్రహాలు ఇచ్చేటువంటి శుభ ఫలితాలని ఒడిసి పట్టుకోవడం అనేటువంటిది 2 నెలల పాటు మీరు మీ ఇంట్లో ప్రతి నిత్యము కూడా దేవతా ఆరాధన చేసుకోవడము, అలాగే ప్రతి నిత్యము కూడా దేవతా ఆరాధనతో పాటు ఇటువంటి దైవ కార్యక్రమాలు అనగా మన పీఠమాధ్యంలో జరిగే కార్యక్రమంలో మీకు ఇష్టం ఉంటే నమోదు చేసుకోవచ్చు. దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. గురుగారు, షడ్గ్రహ కూటమి గురించి అలాగే సూర్యగ్రహణానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి విపత్తు నుంచి బయటపడడానికి ఎలాంటి సులువైన మార్గాలు మనం పాటిస్తే మంచిదా అన్న విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.